హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 గురించి మాట్లాడుకుందాం. మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఒక మార్క్ గ్యారంటీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నిటికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డిఎల్ కానీ డిఐఓ కానీ ఇవన్నీ రాసే వాళ్ళకి కానీ అండ్ తెలంగాణలో నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్స్ కానీ ఇప్పుడు వచ్చిన హైకోర్టు నోటిఫికేషన్స్ లో కానీ ఇవన్నిటిలో ఒక మార్క్ మాత్రం గ్యారంటీ ఉంటుంది. దీంట్లో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కి సంబంధించి జనవరి 2, 2025 రోజు మనకి మినిస్ట్రీ ఆఫ్ ద యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ వాళ్ళు మనకి యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ జనవరి 17 రోజు ఈ అవార్డ్స్ ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. జనవరి 2 రోజు అనౌన్స్మెంట్ చేసింది. సో జనరల్ గా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో ఫేమస్ ఏంటిది మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అండ్ అర్జున అవార్డ్స్ అనేది వెరీ ప్రామినెంట్ కేటగిరీ. కోచ్లకి ఇచ్చేటి ద్రోణాచార్య అవార్డు అనేది అనదర్ కేటగిరీ. సో ఈ 3 అనేది వెరీ ప్రామినెంట్ కేటగిరీ. మనకి మేజర్ ఖేల్ రత్న ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కానీ అర్జున అవార్డు కానీ ఇవన్నీ కూడా జనరల్ గా ఎలా ఇస్తారంటే ఇవి 4 సంవత్సరాల పర్ఫార్మెన్స్ చూస్తారనమాట. ప్రీవియస్ 4 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆ ప్రీవియస్ 4 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బేసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది. మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి అయితే మనకి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అర్జున అవార్డ్స్ కానీ ద్రోణాచార్య అవార్డ్స్ కానీ వీటికైతే మనకి 15 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా. సో మనకి ఎన్ని సంవత్సరాల ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారినాయి, ముందట్లా అడగట్లేదు కాబట్టి కొంచెం మనకి దాని అవగాహన కూడా ఉండాలి మనకి. ఓకే, సో ఇది అంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచే వాళ్ళం. 1992లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. సో ఇప్పుడైతే మనం పేరు మార్చాము 2021 నుంచి ఏమని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తున్నాము. ఓకేనా, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్పోర్ట్స్ బై ద స్పోర్ట్స్ పర్సన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద అవార్డ్ ప్రీవియస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 3 years అని ఇస్తాడు ఎగ్జామినేషన్, లేదా 2 years అట్లా ఇస్తాడు. ప్రీవియస్ ఎంత 4 years, ప్రీవియస్ 4 years పర్ఫార్మెన్స్ బేసిస్ పైన ఇవ్వడం అనేది జరుగుతుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ అర్జున అవార్డుకి ఏమి ఇచ్చారు తెలుసా? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు, స్పెక్టాక్యులర్ అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు. కానీ అర్జున అవార్డు కనుక తీసుకుంటే ఇంకోటి కూడా యాడ్ చేస్తారు. ఏమన్నా చూడండి, పర్ఫార్మ్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ ద గేమ్స్ గివెన్ ఫర్ ద అవార్డ్ గుడ్ పర్ఫార్మెన్స్. స్పెక్టాక్యులర్ ఏమనలే, గుడ్ పర్ఫార్మెన్స్ అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఏంటిది స్పెక్టాక్యులర్ అండ్ ఏంటిది మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు. ఇక్కడ అర్థమైందా? ఈ వర్డ్స్ తోటి ఎగ్జామినేషన్ ఎత్తిపోతుంది. ఈ మధ్య కాలంలో మన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అన్ని చూస్తే ఇట్లాంటి వర్డ్స్ తోటి గేమ్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ గుడ్ పర్ఫార్మెన్స్ కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఇవ్వరు. గుడ్ పర్ఫార్మెన్స్ కి ఇట్ ఈస్ అవార్డ్ స్పెక్టాక్యులర్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. గుడ్ పర్ఫార్మెన్స్ కి ఇచ్చేది ఏంటిది అర్జున అవార్డ్. సో కాబట్టి ఇవి ఇంటర్చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. గుడ్ పర్ఫార్మెన్స్ అనేది కాదు, స్పెక్టాక్యులర్ అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ ఇంకా దానికన్నా బెటర్ వర్షన్ అండి. అర్థమైందా? ఇక్కడ గుడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి లాస్ట్ 4 years లోపల. గుడ్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇంకా ఏమన్నాడు చూడండి, షోయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద వర్డ్. ఇంకా అడిషనల్ గా ఏమున్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ స్పోర్ట్స్మెన్షిప్ క్వాలిటీస్ కానీ అండ్ సెన్స్ ఆఫ్ ద డిసిప్లిన్ కానీ ఈ 3 ఉండాలని కూడా క్రైటీరియా ఉంది. దేనికి సంబంధించి? అర్జున అవార్డుకి సంబంధించి. ఈ మధ్యన మనకి ఏమైతుందంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 2 ఆప్షన్స్ తెలుస్తున్నాయి, 2 ఆప్షన్ తెలియట్లేదు. ఒక్క ఆప్షన్ తెలియకపోయినా ఆన్సర్ పెట్టడానికి రావట్లేదు, ఎలిమినేషన్ కూడా రావట్లేదు. అందువల్ల అలాంటి టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి ఎగిరిపోతాయి మనకి. ఇగో ఇది ప్రీవియస్ 4 years ఇది పూర్తిగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఇది గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ అలాంగ్ విత్ డిసిప్లిన్, స్పోర్ట్స్మెన్షిప్, లీడర్షిప్ ఇవి కూడా ఉండాలి మనకి ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ కి సంబంధించి. ఓకేనా, ఇది అర్జున అవార్డ్స్ అండ్ దీనికైతే ఎంత మనకి 25 lakhs రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మెడల్ తో పాటు. ఇక్కడైతే మనకి 15 lakhs రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దేని కింద? అర్జున అవార్డ్స్ కింద. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. విశ్వనాథానంద్ అని ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద అవార్డ్. సో ఈ అవార్డు అనేది 1992. ఓకే, పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అర్జున అవార్డులో సెకండ్ కేటగిరీ అర్జున అవార్డు రెగ్యులర్ అండ్ అర్జున అవార్డు లైఫ్ టైం 2 ఉన్నాయన్నమాట. అర్జున అవార్డు రెగ్యులర్ అనేది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇస్తారు. అర్జున అవార్డు లైఫ్ టైం అంటున్నాం, బ్రాకెట్ లో లైఫ్ టైం అని ఉంది. అర్జున అవార్డు లైఫ్ టైం అంటే ఏంటిది అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడారు, స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్ కి సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఇంకా సో అలాంటి వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే అర్జున అవార్డు లైఫ్ టైం అనమాట. అర్జున అవార్డు లైఫ్ టైం. సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ వివిఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ అయ్యాడు, ఇంకా స్పోర్ట్స్ కి ఏం చేస్తున్నాడు, సర్వీస్ చేస్తా ఉన్నారు. సో ఇలా పుల్లల గోపిచంద్ రిటైర్డ్ అయ్యారు, మళ్ళీ సర్వీస్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కోచెస్ కదా అంటే మేబీ కోచెస్ కూడా అయి ఉండొచ్చు, బట్ ఎనీవే. సో కాబట్టి అందువల్ల వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి చూడండి, సో దేర్ పర్ఫార్మెన్స్ అండ్ కంటిన్యూ ద వాట్ కంట్రిబ్యూట్ ద వాట్ ప్రమోషన్ ఈవెన్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఇన్ ద యాక్టివ్ స్పోర్టింగ్ కెరియర్. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు స్పోర్ట్స్ కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అని ఏమంటాం అర్జున అవార్డు లైఫ్ టైం అని చెప్తుంటాం. ఓకేనా, నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. ఈ ద్రోణాచార్య అంటే ఎవరు? మనకి పాండవులకి కౌరవులకి మనం చదువుకుంటాం మహాభారతంలో గురువు కదా. సో ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? మనకి కోచెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ట్రోఫీ అనేది యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్ గా. ఓకేనా, ఎవ్రీ ఇయర్ ఇవి కామన్ గా ఇస్తుంటారు మనకి. ఓకే, రైట్.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది 2022లో శరత్ కమల్ కి ఇచ్చారు. జస్ట్ ఇది మీకు రీక్యాప్ అన్నమాట, ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా. 2022లో శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ కి వచ్చింది. 2023లో చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ రాజ్ కి బ్యాడ్మింటన్ వాళ్ళకి వచ్చేసింది. ఇది అవుట్డేటెడ్, మనకి అయిపోయినాయి. ఇవి ఎగ్జామ్లలో కూడా వచ్చేసిన క్వశ్చన్, బట్ ఎనీవే రీక్యాప్ చేయడం కోసం జస్ట్ చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 2024 సంవత్సరానికి మనకి మీ అందరికి తెలుసు ఫేమస్ గుకేష్ దొమ్మరాజు, మీరు పాపులర్ అయిపోయారు, మీరంతా చూసుంటారు. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ ప్రవీణ్ కుమార్ అండ్ ఎవరు మను భాకర్. సో వీళ్ళ నలుగురికి మనకి ఈ సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. మనకి వీళ్ళు ఫీల్డ్ అడుగుతారు ఎగ్జామినేషన్ లో, ఫీల్డ్ కంపల్సరీగా అడుగుతారు. ఈ నలుగురికి 2024 మనకి అవార్డు రావడం జరిగింది. ఏది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. దిస్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా ఇన్ ద స్పోర్ట్స్ ఫీల్డ్. స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఇచ్చేటువంటి హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఏంటిది భారతదేశంలో, ఇది అనమాట. మామూలుగా సివిలియన్ ఫీల్డ్ లో ఇచ్చేది ఏంటిది భారత రత్న, హైయెస్ట్ అవార్డు అయినట్టు స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు ఇది అన్నమాట మనకి. గుకేష్ చెస్ అండ్ నెక్స్ట్ అండ్ శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ అండ్ మను భాకర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గుకేష్ చెస్ అనేది అందరికి తెలుసు, అది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది, దాంట్లో ఎవరు పెద్ద తప్పు చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మను భాకర్ కూడా అందరికీ తెలుసు, షూటింగ్ అని చెప్పేసి కొంతమందికి తెలియకపోవచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి MBBS అని. సో మను భాకర్ ఫర్ ఏంటిది షూటింగ్, మను భాకర్ షూటింగ్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగురుతుంది వికెట్, హర్మన్ ప్రీత్ ఉందా, హర్మన్ ప్రీత్ తర్వాత ఇక్కడ సింగ్ తీసేసాం, హర్మన్ ప్రీత్ కౌర్ అని పెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ క్రికెట్ అవుతుంది. అర్థమైనా? ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ట్రాప్ ఇదే అనమాట మనకి. హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకుంటే మనకి క్రికెటర్ అక్కడ, ఇక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ కాదు, ఇక్కడ హర్మన్ ప్రీత్ సింగ్. ఇది మేల్, అతను ఫీమేల్ కాదు, మేల్. ఓకే, వాళ్ళ పొరపాటున ఫీమేల్ అనుకున్నారు. హర్మన్ ప్రీత్ సింగ్ బాగుంటాయి కదా ఆమె చూసేసి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటిది, ఇది హర్మన్ ప్రీత్ సింగ్, ఇది కౌర్ కాదు. కౌర్ అయితే ఫీమేల్, ఆమె క్రికెట్ కి సంబంధించిన ఆమె, ఇక్కడ సంబంధం లేదు. మన ఇండియా క్రికెట్ టీం కి సంబంధించిన ఆమె ఎవరు, ఫీమేల్, హర్మన్ ప్రీత్ కౌర్. సో కాబట్టి సో ఇక్కడ కౌర్ అని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎగ్జామినేషన్ లో. సింగ్ తీసేసి కౌర్ అని పెడితే చాలు, వికెట్లు పట్ట ఎగిరిపోతాయి. మనం చూడం అట్లా, ఎగ్జామినేషన్ ఎగిరిపోతాయి. సో కాబట్టి ఇది హర్మన్ ప్రీత్ సింగ్. అర్థమవుతుందా? హర్మన్ ప్రీత్ సింగ్ ఏంటిది మనకి హాకీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మను భాకర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పాం మనం. సో MBBS ఏంటిది మనకి, MBBS అనేది రైట్. నెక్స్ట్ ఏంటిది శ్రీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రవీణ్ PRA ప్రవీణ్ లోనే ఉంది. సో ప్రవీణ్ PRA ప్రవీణ్, సో దీంట్లోనే ఉంది ఏంటిది పారా అని చెప్పేసి, ఆయన స్పెల్లింగ్ లోనే ఉంది. ప్రవీణ్ PRA ప్రవీణ్ లోనే మనకి ఏముంది, పారా అనేది ఆల్రెడీ ఆ పేరులోనే ఉంది. ప్రవీణ్ పారా అనేది ఆ పేరులోనే ఉంది. గుకేష్ నెక్స్ట్ ఏముంటే శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ నెక్స్ట్ ఏంటిది ప్రవీణ్ కుమార్, నెక్స్ట్ ఏంటిది మను భాకర్ ఏంటిది షూటింగ్. సో వీళ్ళందరికీ ఏమొచ్చింది మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఒకటి. ఇది కాకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి, అర్జున అవార్డు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి, సో అర్జున అవార్డు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి మనకి జ్యోతి ఎర్రాజే. సో మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఈ అమ్మాయికి రావడం జరిగింది. ఎవరికి, జ్యోతి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతికి రావడం అనేది జరిగింది. తెలంగాణ నుంచి దీప్తికి రావడం జరిగింది. ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దట్ అథ్లెటిక్స్ కి సంబంధించిన ఆమె. నెక్స్ట్ అన్ను రాణి కూడా ఏంటిది అథ్లెటిక్స్ కి సంబంధించిన ఆమెనే. ఓకేనా, అను రాణి. నెక్స్ట్ నీతు గాని సవితి గాని దేనికి సంబంధించింది, బాక్సింగ్. అండ్ నెక్స్ట్ వంటిక అగర్వాల్. సో వంటిక అగర్వాల్ దేనికి సంబంధించి చెస్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ సింపుల్ ఏంటిది, చెస్ వ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది మనకి. ఏంటిది మైండ్ లెక్కియాలి ఇవన్నీ కూడా. చెస్ కి సంబంధించి ఎవరు ఇక్కడ, వంటిక. సో వంటిక దేనికి సంబంధించింది, చెస్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఇక్కడ, చెస్ వ్యాన్ ఈజ్ నథింగ్ బట్ వంటిక. సో వంటిక దేనికి సంబంధించింది, చెస్ కి సంబంధించి. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా. సో నీతు అండ్ నెక్స్ట్ ఎవరు ఇక్కడ, సవితి. ఫస్ట్ పేర్లను కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఎవరున్నారు, జ్యోతి ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, రాణి ఉంది. జ్యోతి అండ్ నెక్స్ట్ ఏంటిది రాణి. ఈ పేర్లు రిపీట్ కావు, సేమ్ ఒక్కొక్కరే ఉన్నారు, జ్యోతి అండ్ రాణి. నెక్స్ట్ ఏంటిది నీతు, నిత్య, నితీష్ ముగ్గురు ఉన్నారు, అది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నీతు అండ్ నెక్స్ట్ ఏంటిది సవితి. నీతు అండ్ సవితి దేనికి సంబంధించిన వాళ్ళు, బాక్సింగ్ కి సంబంధించిన వాళ్ళు. జ్యోతి అండ్ రాణి దేనికి సంబంధించిన వాళ్ళు, అథ్లెటిక్స్ సంబంధించిన వాళ్ళు. ఏ కేటగిరీ మాట్లాడుతున్నాం మనం, ఇదంతా కూడా అర్జున అవార్డ్స్ కేటగిరీ. 15 లక్షల రూపాయలు ఇస్తారు దేనికి సంబంధించి, అర్జున అవార్డ్స్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫీల్డ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏది అర్జున అవార్డ్స్ అనేది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మన పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకుంటే. ఇప్పుడు చూద్దాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలా. అన్ను రాణి, జ్యోతి ఎర్రాజు ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ జ్యోతి రాణి ప్లేయింగ్ అథ్లెటిక్స్ అని గుర్తుపెట్టుకోండి. జ్యోతి రాణి ప్లేయింగ్ ద వాట్ అథ్లెటిక్స్. ఇక్కడ జ్యోతి ఎర్రాజే అండ్ నెక్స్ట్ అన్ను రాణి ఇద్దరు ఉన్నారు కదా. సో కాబట్టి ఇలా అనమాట, జ్యోతి రాణి ప్లేయింగ్ ఇది కదా. సో ఇక్కడ
ఇట్లయినా గుర్తుపెట్టుకోండి, జ్యోతి రాణి ప్లేయింగ్ అథ్లెటిక్స్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదంటే సింపుల్ గా ఆర్జే అథ్లెటిక్స్ అయినా గుర్తుపెట్టుకోండి, రాణి అండ్ ద జ్యోతి సింపుల్ గా, లేదు అంటే రాణి అండ్ జ్యోతి ఆర్ ద అథ్లెటిక్స్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆర్జే అథ్లెటిక్స్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదంటే జ్యోతి రాణి ఆర్ ప్లేయింగ్ అథ్లెటిక్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. జ్యోతి రాణి ప్లేయింగ్ అథ్లెటిక్స్ సింపుల్ గా సెంటెన్స్ ఫామ్ లో గుర్తుపెట్టుకోవాలంటే, లేదంటే ఆర్జే అథ్లెటిక్స్, ఆర్ ఫర్ రాణి, జే ఫర్ జ్యోతి. నార్మల్ వర్డ్సే నార్మల్ పేర్లే కదా, మన పేర్లే కాబట్టి, తెలుగు పేర్లే కాబట్టి ఈజీ గుర్తుంటే ఆర్జే అథ్లెటిక్స్ సింపుల్ గా ఏంటిది ఆర్జే అథ్లెటిక్స్. రాణి జ్యోతికి దేంట్లో వచ్చింది అర్జున అవార్డ్? అథ్లెటిక్స్ ఫీల్డ్ లో వచ్చింది, అంటే రన్నింగ్ లో జనరల్ గా వాళ్ళకి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే నీతు వాళ్ళకి బాక్సింగ్ వచ్చింది కదా, సో నీతు అండ్ సవితి ప్లేయింగ్ బాక్స్ అలా అయినా గుర్తుపెట్టుకో, లేదా నీ భాష అయినా గుర్తుపెట్టుకో, నీ ఫర్ నీతు, బా ఫర్ బాక్సింగ్, షా ఫర్ ఏంటి సవితి, ఇలా అయినా గుర్తుపెట్టుకో. లేదా జస్ట్ ఇది బెస్ట్, అన్నిటికన్నా బెటర్ ఇది ఏది, నీతు సా బాక్సింగ్. నీతు బాక్సింగ్ ని చూసింది. నీతు అంటే ఏంటిది, నీతు ఏ, సా అంటే సవితి, నెక్స్ట్ బాక్సింగ్ అంటే బాక్సింగ్ లో వాళ్ళకి అర్జున అవార్డు వచ్చింది. సో కాబట్టి అందువల్ల నీతు సా బాక్సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకో, అర్థమైనా? నీతు బాక్సింగ్ ని చూసింది, సింపుల్, వెరీ సింపుల్. లేదంటే నీతు అండ్ అట్లా ఈ మొత్తం సవితి అంటే మళ్ళీ అది బట్టి పట్టినట్టే ఉంటుంది. సో వెరీ కామన్ సెన్స్ గా మనం వాడాలంటే నీతు సా బాక్సింగ్, వెరీ సింపుల్ గా ఉంది కాబట్టి నీతు సా బాక్సింగ్, నీతు బాక్సింగ్ ని చూసింది, అయిపోయింది, అంతే సింపుల్. నీతు సా, సా అంటే ఎవరు ఇక్కడ? సవితి. ఓకే, సో వాళ్ళు దేనికి సంబంధించారు? బాక్సింగ్ కి సంబంధించింది. గుర్తుందా? ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు లాజికల్ గా ఆలోచించండి, ఇదే కదా. సో జ్యోతి అండ్ ద రాణి, సో జ్యోతి అండ్ ద రాణి, ఆర్జే అథ్లెటిక్స్ అన్నామా లేదా మనం? ఆర్జే అథ్లెటిక్స్ అన్నాం. నెక్స్ట్ ఏమన్నాం? నీతు అండ్ సవితి అని చెప్తున్నామా లేదా? నీతు అండ్ సవితి అని చెప్తున్నాం మనం, రైట్? సో అందువల్ల ఇక్కడ ఏం రాసాం మనం? నీతు అన్నాం. ఇక్కడ ఏమన్నాం? SCW తీసుకున్నాం, చూసింది. దేన్ని చూసింది? బాక్సింగ్ అని చూసింది. సో కాబట్టి నీతు సా ఏంటిది? బాక్సింగ్. నీతు అండ్ సవిత ఏంటిది? బాక్సింగ్. అండ్ నెక్స్ట్ చెస్ వ్యాన్ అని చెప్పాం మనం. ఓకే, చెస్ వ్యాన్, రిమెంబర్ ఇట్ యాజ్ వాట్? చెస్ వ్యాన్. చెస్ వ్యాన్ అంటే ఏంటిది మనకి? వంటిక. వంటిక ఏ ప్లేయర్? చెస్ ప్లేయర్. వంటిక చెస్ ప్లేయర్, చెస్ వ్యాన్, చెస్ వ్యాన్, చెస్ వ్యాన్. మైండ్ లెక్కియాలా, మైండ్ లెక్కియకపోతే రావి ఇవి. నీతు సా బాక్సింగ్ సెంటెన్స్ ఒకసారి రాయాలా. ఓకే, రాస్తే ఆటోమేటిక్ గా గుర్తుంటాయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ సలీమా టీటే, అభిషేక్, సంజయ్, హర్మన్ ప్రీత్ అండ్ సుఖ్జీత్, వీళ్ళందరూ కూడా హాకీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా హాకీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎవరు? సలీమా టీటే. ఫస్ట్ వన్ ఎవరు? సలీమా టీటే. ఎవరు? సలీమా టీటే. అండ్ నెక్స్ట్ వన్ గా తీసుకుంటే మనకి అభిషేక్ గాని, అండ్ నెక్స్ట్ తీసుకుంటే సంజయ్ గాని, అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఏముంది మనకి? సో ఇక్కడ జర్మన్ ప్రీత్ గాని, అండ్ నెక్స్ట్ ఏంటి? సుఖ్జీత్ గాని. ఇక్కడ ఏమన్నాను? ప్రీత్ జీత్, ప్రీత్ జీత్, సంజయ్, అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? అభి ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? సలీమా ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం ఏం తీసుకుందాం? ఇక్కడ సలీమా. ఎవరు? సలీమా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి? అభి. సో అభి ఉన్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? సంజయ్. ఓకే, ఇక్కడ తీసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. సంజయ్. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు? ప్రీత్. సో ప్రీత్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నాడు? జీత్ ఉన్నాడు. ప్రీత్ జీత్, ప్రీత్ జీత్, ప్రీత్ జీత్. ఇలాంతా కూడా మనకి పంజాబీ వాళ్ళు ఎక్కువ ఇవే ఆడతారు కదా. పంజాబీ వాళ్ళు ఆడే మంచి స్పోర్ట్ ఏంటిది? హాకీయే. పంజాబీ వాళ్ళే ఆడతారు, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క నేషనల్ గేమ్ ఏంటిది? హాకీ కదా. ఇండియాది కూడా అదే హాకీ. సో జనరల్ గా మనకి వారసత్వంగా ఇండియా పాకిస్తాన్ లో ఎక్కువ మొత్తం ఇదే ఆడుతుంటారు మనకి. సో జీత్ ప్రీత్. సో కాబట్టి సలీమా, అభి, సంజయ్, హీ, ప్రీత్ జీత్. ఓకే, ప్రీత్ జీత్, ప్రీత్ జీత్ దేనికి సంబంధించిన వాళ్ళు? హాకీ. ఇక్కడ ఎవరున్నా? అభి, అభి ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? సంజయ్ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? సలీమా. వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? హాకీకి సంబంధించిన వాళ్ళు. హాకీ, హాకీ, హాకీ. వీళ్ళందరికీ కూడా హాకీ ఫీల్డ్ ఏమొచ్చింది మనకి? అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. హాకీ ఫీల్డ్ ఏమొచ్చింది మనకి? అర్జున అవార్డు అనేది వచ్చింది వీళ్ళందరికీ. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. చూడండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ చూస్తే మనకి సలీమా టీటే, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ అండ్ సంజయ్ అండ్ అభిషేక్, వీళ్ళే కదా. వీళ్ళందరూ హాకీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరికీ ఏమొచ్చింది? సో వచ్చింది. సో ఇప్పుడు సలీమా ప్రీత్, అభిజీత, సంజయ్ హాకీ కప్. అభి అంటే ఏంటి? అభిజీత అంటే ఏంటి? ఇప్పుడు గెలిచారు అని. ఇప్పుడు గెలిచారు. ఏం గెలిచారు? సంజయ్ పేరుతో ఉన్నటువంటి హాకీ కప్ గెలిచారు. హాకీ కప్ పేరేంటి? సంజయ్. సంజయ్ హాకీ కప్ ని గెలిచారు. ఎవరు గెలిచారు? సలీమా ప్రీత్. సలీమా ప్రీత్. సో అభిజీత అంటే ఇప్పుడే గెలిచారు. దేన్ని గెలిచారు? సంజయ్ హాకీ కప్ ని గెలిచారు. అందుకని ఇక్కడ తెలుగులో రాస్తా, కొంతమందికి అర్థం కాదని చెప్పేసి. అభిజీత అంటే, అభి అంటే ఇప్పుడు, జీత అంటే గెలిచారు అని. సో కాబట్టి సలీమా ప్రీత్, అభిజీత, సంజయ్ హాకీ కప్. అంటే ఇక్కడ సలీమా ఒకరు, ప్రీత్ అంటే ప్రీత్ మనకి ఎవరు? ఈ ప్రీత్ సింగ్. అండ్ నెక్స్ట్ అభి అంటే ఎవరు మనకి? అభిషేక్. అండ్ జీత అంటే ఎవరు మనకి? సుఖ్జీత్. అండ్ నెక్స్ట్ సంజయ్ అంటే ఎవరు? సంజయ్ హాకీ కప్. అక్కడ పేర్లు అక్కడనే ఉంటాయి కదమ్మా ఎగ్జామినేషన్ లో. నీకు ఆప్షన్ చూసే గుర్తుపట్టాలి. వాడు ఏమి ఇస్తాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, అంతే సింపుల్ గా. పేరు ఇచ్చేసి ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని పేరు ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ సో రిసీవ్డ్ ద అవార్డ్ అర్జున్ అవార్డ్ అండ్ ద బిలాంగ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది మనకి. సో దాంట్లో ఇవి ఫీల్డ్ ఇస్తాడు. కాబట్టి మనకేంటిది? సలీమా ప్రీత్, అభిజీత,
ఇప్పుడే గెలిచింది. అభిజీత దేన్ని గెలిచింది? సంజయ్ హాకీ కప్ ని గెలిచింది. సో గుర్తుంటాయి కదా. సో సలీమా ప్రీత్, అభిజీత, సంజయ్ హాకీ కప్. సలీమా ప్రీత్, అభిజీత, సంజయ్ హాకీ కప్. ఓకేనా. ప్రీత్ జీత్ ఈజీ గుర్తుపెట్టు. సలీమా ప్రీత్ జీత్, సలీమా ప్రీత్ జీత్. సో అట్లనే గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి నాకు తెలియదు. సో కాబట్టి సలీమా ప్రీత్, అభిజీత, సంజయ్ హాకీ కప్. ఈ చూడడానికి వింత కనిపిస్తాయి సార్. ఏమో ఒకసారి రాస్తే వస్తాయి మనకి. ప్రతిదీ చూడడానికి వింత అనిపిస్తాం మనం. ఒకసారి ట్రై చేయాలి కదా. ఒకసారి కూడా ట్రై చేయకపోతే ఏం చేస్తాం మనం? ముందే కమెంట్ చేస్తుంటావు నువ్వు. రైట్. నెక్స్ట్ ఏంటిది? రాకేష్ కుమార్ పారా ఆర్చరీ. ఏమంటున్నాడు? రాకేష్ కుమార్ పారా ఆర్చరీ అంటున్నాడు. పేరులోనే ఉంది మళ్ళీ పారా ఆర్చరీ, ఆర్చరీ, ఆర్చరీ అని చెప్పేసి రాకేష్ కుమార్ ఏమంటున్నాడు? పారా, ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆర్చరీ అంటున్నాడా లేదా? సో పారా ఆర్చరీ. ఎవరు? రాకేష్ కుమార్. పేరులోనే ఉంది. రా 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 అంటున్నాడు ఇక్కడ. ఎవరు? రాకేష్ బాయ్ ఏమంటున్నాడు? రా రా అంటుండు ఇక్కడ. రాకేష్ అంటే ఇక్కడనే ఉంది రాకేష్. సో ఆర్ ఫర్ రాకేష్, ఏ ఫర్ ఏంటిది? ఆర్చరీ. సో ఇక్కడనే ఉంది మనకి రాకేష్ ఆర్చరీ మనకి. పారా ఆర్చరీ పేరులోనే ఉంది. పేరులోనే వన్ ఫీల్డ్ తో సహా మొత్తం ఉంది మనం ఉంది. ఏమైంది? రాకేష్. రా 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 రా. ఓకేనా. సో ఇక్కడ మొత్తం ఉంది రాకేష్ అన్నది మొత్తం ఏంటి? రా 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 అని ఉంది. ఓకేనా. సో కాబట్టి ఉపేంద్ర సినిమా రాలాగా ఇక్కడ కూడా ఏంటి మనకి? పారాలోనే ఉంది మనకి. ఈ PARA పారా తీసుకుంటే చాలు. పారాలోనే ఉంది మనకి. పారా ఆర్చరీ కోన్గో రాకేష్ అన్న. ఓకేనా. సో కాబట్టి రాకేష్ అన్నకి ఏమొచ్చింది? పారా ఆర్చరీలో రావడం జరిగింది. రాకేష్ కుమార్ గుర్తుపెట్టుకోవాలా. సో రాకేష్ కుమార్ ఏంటి? పారా ఆర్చరీ పేరులోనే ఉంది. పారా ఆర్చరీ. మీకు ఎగ్జామినేషన్ లో పారా ఆర్చరీ అన్నప్పుడు ఇది గుర్తు రావాలి. ఇందుకు పారా ఆర్చరీ ఇక్కడ ఉంది. పారా ఆర్చరీ అని తీస్తాడు. ఇది ఆర్చరీ ఇచ్చినప్పుడు ఇక్కడ రా అంటే ఎవరున్నారు మనకి? ఇక్కడ రా 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 రాకేష్ ఉన్నాడు. రా 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 రాకేష్. ఓకేనా. పారా ఆర్చరీ రాకేష్ బాయ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉన్నారు నితీషు, నిత్య, తులసి, మనీష వీళ్ళంతా ఉన్నారు అనమాట. దేనికి సంబంధించి? సో దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కపిల్ అంటే దేనికి సంబంధించి? పారా జూడో అన్నారు. జూడో అంటే కుస్తీ లాంటిదే, చిన్న కుస్తీ అనమాట. జూడో అన్నారు. ఎవరికి వచ్చింది? కపిల్ బాయ్కి వచ్చింది. కపిల్ బాయ్కి దేంట్లో వచ్చింది మనకి? సో జూడోలో వచ్చింది, పారా జూడోలో. అందుకని చెప్పేసి మన చిన్నప్పుడు ఎప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది KPJ లక్కీ స్టోన్స్ అని. ఎప్పుడన్నా విన్నారా? నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉండేది KPJ లక్కీ స్టోన్స్. మీరు పెట్టుకోండి చేతికి, బాగా ఐశ్వర్యం కలుగుతుంది, అది కలుగుతుంది. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. నాకు తెలియదు అప్పట్లో. మా అక్క నన్ను కూడా ఒకసారి తీసుకుపోయింది అనమాట. వాళ్ళకి ఏదో కావాలంటే నాకు కూడా తెలియదు. రైట్. వాట్ ఎవర్ ఇట్ మే చైల్డ్హుడ్ లో. సో KPJ ఏంటిది? లక్కీ స్టోన్స్. KPJ లక్కీ స్టోన్స్. సో దాంట్లో తీసుకుంటే K ఫర్ ఏంటిది? కపిల్. K ఫర్ ఏంటిది మనకి? సో కపిల్. P అంటే ఏంటి? పారా జూడో. ఓకే. సో KPJ లక్కీ స్టోన్స్ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ KPJ. K అంటే కపిల్, PJ అంటే ఎవరు మనకి? సో పారా జూడో. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది KPJ లక్కీ స్టోన్స్ గుర్తుపెట్టుకుంటావో, KPJ జ్యువెలరీ గుర్తుపెట్టుకుంటావా, KPJ ఏదో ఒకటి మొత్తానికి అయితే KPJ. సో KPJ లక్కీ స్టోన్స్ ఫేమస్ కాబట్టి సో అట్లా నేను పెట్టడం జరిగింది. నాకు తోచింది. మీకు ఏదైనా KPJ జ్యువెలరీస్ అని గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకో. ఓకేనా. KPJ కదా జ్యువెలరీస్ ఉంటుంది కదా, MPG అనా సంథింగ్. ఓకే. రైట్. వాట్ ఎవర్ ఇట్ మే. KPJ. సో KPJ ఏంటిది? పారా జూడో. సో KPJ లక్కీ స్టోన్స్. ఓకే. నెక్స్ట్ ఏమన్నారు? నితేష్ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? నిత్య ఉంది, తులసి ఉంది. నెక్స్ట్ ఎవరు? మనీషా ఉన్నారు. చూడండి, మనీషా. ఓకేనా. నెక్స్ట్ ఎవరున్నారు? నిత్య. ఆ తర్వాత ఎవరున్నారు? తులసి. ఎవరున్నారు? తులసి. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు? నితేష్ ఉన్నారు. ఓకేనా. నితేష్ ఉన్నారు. సో కాబట్టి నిత్య తులసి అయితే రెండు నిత్య కదా, ఇదే నిత్య తులసి. ఓకేనా. సో నిత్య తులసి. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి నిత్య తులసికి. నెక్స్ట్ ఎవరున్నారు? మనీషా ఉంది. నెక్స్ట్ ఎవరున్నారు? నితేష్ కుమార్ ఉన్నాడు. ఓకే. నితేష్ కుమార్ వల్ల ఈ మధ్యన అదేంటిది మన సెంచరీ కొట్టాడు సంథింగ్ పర్సన్ అండి, నితేషానికి ఇలా వాట్ ఎవర్ ఇట్ మే. సో కాబట్టి అదేమాట ఈ మధ్య మనం న్యూస్ ఫాలో అవ్వట్లేదు సరిగ్గా. రైట్. సో పారా బ్యాడ్మింటన్. సో వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? పారా బ్యాడ్మింటన్ కి సంబంధించిన వాళ్ళు. నితేష్, తులసి అండ్ నిత్య అండ్ వాట్ మనీషా వీళ్ళందరూ కూడా పారా బ్యాడ్మింటన్ కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా అడుగుతారు మనకి పారా బ్యాడ్మింటన్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే. RJ అథ్లెట్స్ అని మాట్లాడుకున్నాం మనం. RJ అథ్లెట్స్. ఓకేనా. గుర్తు. నీతూసా బాక్సింగ్. నిత్య తులసి. నిత్యం తులసికి పూజ చేస్తే మనసు ఏముంటది? ప్రశాంతంగా ఉంటుంది. అంతే కదా. సో అదే మన కోడ్ అనమాట. నిత్య తులసి అండ్ మనీషా. ఓకేనా. నిత్య తులసి పూజ మనసుకి బ్యాడ్మింటన్ లాంటిది, పారా బ్యాడ్మింటన్ లాంటిది. వేరే సెంటెన్స్ ఎంత ట్రై చేసినా నాకు దొరకలేదు, బట్ నేను అందుకని ఇలా ఫేమ్ చేయాల్సి వచ్చింది. నిత్యం తులసికి పూజ చేస్తే మనసుకి ఏముంటుంది? మంచిగా పారా బ్యాడ్మింటన్ ఆడేలాగా ఉంటుంది అనమాట. సో కాబట్టి అంటే మనకి ఎగ్జామ్ లో ఆన్సర్ పెట్టాలి కదా, దానికోసం. ఓకే.
రైట్. నిత్య తులసి పూజ మనసుకు పారా బ్యాడ్మింటన్ లాంటిది. సో నిత్య అంటే ఇక్కడ నిత్యనే, తులసి అంటే తులసియే, అండ్ నెక్స్ట్ మనీష అంటే ఎవరు, మనీషానే. ఇక్కడ మనకి నిత్య ఉంది, ఎంతో పాటు మళ్ళీ ఎవరు ఉన్నారు, నితేష్ కూడా ఉన్నారు. నిత్య అండ్ నితేష్ ఇద్దరు వస్తారు ఇక్కడ. నిత్య అండ్ నిషేధ్. తులసి అంటే తులసియే, నెక్స్ట్ మనసు అంటే ఇక్కడ మనీషానే. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు, పారా బ్యాడ్మింటన్ కి సంబంధించిన వాళ్ళు. నిత్య తులసి పూజ, నిత్య తులసి పూజ మనసుకు పారా బ్యాడ్మింటన్ లాంటిది. సెంటెన్సులు రాయాలి. నువ్వు ఇవన్నీ కూడా నువ్వేం చేస్తావు తెలుసా, నువ్వు ఇట్లా మూసి ఇట్లా చదువుతావు. అమ్మ మురుగేసా. అవి ఏం గుర్తుంటావు, ఎగ్జామినేషన్ వర్కౌట్ కావు. నువ్వు చదివిన గంట సేపే గుర్తుంటాయి. ఎగ్జామ్ కి రివిజన్ చేసుకొని పోకపోయినా నీకు ఎగ్జామినేషన్ ఆన్సర్ పెట్టే కెపాసిటీ రావాలంటే సింపుల్, నిత్య తులసి పూజ. అందరు పొద్దున్న లేస్తే అమ్మ వాళ్ళు చేస్తారు కదమ్మా, నిత్య తులసి పూజ గుర్తుంటే ఆన్సర్ వస్తుంది. నిత్య తులసి పూజ పారా బ్యాడ్మింటన్ లాంటిది, అంతే కదా. ఓకే, నిత్య తులసి పూజ పాపాలని పారదోలుతుంది. పి అంటే పారదోలుతుంది బ్యాడ్మింటన్. సో వాట్ ఎవర్ ఇట్ మే, నువ్వు ఎట్లయినా గుర్తుపెట్టుకో, ఎగ్జామినేషన్ లో జస్ట్ నేను గుర్తుపడితే చాలు. ఓకే, అర్థమైందా. కపిల్ భాయ్ కోనే, కపిల్ భాయ్ కేపీజే జ్యువెలరీస్, కేపీజే లక్కీ స్టోన్స్. సో కాబట్టి అదనమాట మనకి. రాకేష్ భాయ్ కోనే, రాకేష్ భాయ్ పారా ఆర్చరీ పిఏఆర్ఏ గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ వన్, మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ అండ్ స్వప్నిల్ అండ్ సరబజిత్, వీళ్ళు ఉన్నారు ముగ్గురు. ఒకరు షూటింగ్, ఇద్దరు పారాషూటింగ్. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇది మాత్రం వేస్తాడు ఎగ్జామినేషన్ లో, గట్టిగా దెబ్బ పడుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా పోతాయి ఎగ్జామినేషన్ లో. ఒకరు ఉన్నారు, మోనా ఉన్నారు, నెక్స్ట్ ఎవరు, రుబీనా ఉన్నారు. మోనా రుబీనా పారాషూటింగ్. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు, సురేష్ భాయ్ ఉన్నాడు ఇక్కడ, సురేష్ ఉన్నాడు, స్వప్నిల్ సురేష్ కుసాలే. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు, సరబ్జోత్ ఉన్నాడు. ఎవరు, సరబ్జోత్ ఉన్నాడు. ఇప్పుడు హిందీలో మనం షరాబ్ అంటే ఏంటిదమ్మా, కళ్ళే కదా, వాయినే కదా షరాబ్. వీడు మనోడు తాగిండు, ఎవరు, సురేష్, సురేష్ కళ్ళు తాగిండు. అందువల్ల ఏం చేశారు, షూట్ చేసి పడేశారు. ఎవరు, పోలీస్. సో కాబట్టి అక్కడ తొక్కిసలాటలోనో దేంట్లోనో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కాబట్టి సురేష్ షాట్ బై పోలీస్. ఎందుకు అంటే షరాబ్ అంటే ఏంటిది, కళ్ళు కదా, కళ్ళు తాగిండు కాబట్టి షూట్ చేశారు. అంటే మన దేశంలో ఇలాంటి రూల్స్ ఉండవు, వేరే దేశాలలో ఉంటాయి. కొన్ని దేశాలలో రంజాన్ మాసంలో అక్కడ ఇక్కడ తాగుతూ ఉంటాయి. ఓకే, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో కాబట్టి సురేష్ షాట్ బై ద వాట్ పోలీస్. దీనికి కోడే అది. ఒకటి సరాబు, రెండోది సురేష్. షాట్ అంటే ఇదే కదా, షూటింగ్ అనమాట. వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, షూటింగ్ కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా, వెరీ సింపుల్, అది గుర్తుంటుంది మనకి. చూడొచ్చు, సురేష్ షాట్ బై ద వాట్ పోలీస్. సరబ్జీత్, ఇక్కడ సరాబ్ అంటే ఎవరు, ఈ సరబ్జీత్ సింగ్. అండ్ సురేష్ అంటే సురేష్. ఓకే, స్వప్నిల్ సురేష్ దేనికి సంబంధించిన వాళ్ళు, షూటింగ్ కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి సురేష్ షాట్ బై ద వాట్ పోలీస్. సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయడం జరిగింది. అది సురేష్ షాట్ బై ద వాట్ పోలీస్. నెక్స్ట్ మనం ఏమన్నారు, మోనా రుబీనా ఓన్ పారాషూటింగ్ మెడల్. ఓకే, మోనా గానీ రుబీనా గానీ, ఇక్కడ చూడండి, మోనా అగర్వాల్, రుబీనా ఏంటి, పారాషూటింగ్ కదా. సో కాబట్టి మోనా రుబీనా ఓన్ పారాషూటింగ్ మెడల్ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే సింపుల్ గా ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు కదా ఎస్సీ కేటగరైజేషన్ కోసం. ఆయన యొక్క సంస్థ ఏంటిది మనకి, ఇదే కదా, 1998లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇది ఎంఆర్పిఎస్. సో ఎంఆర్పిఎస్ స్టాండ్స్ ఫర్, అదే కదా, అందరికి తెలుసు ఎంఆర్పిఎస్. కాబట్టి ఇక్కడ కూడా అదే ఎంఆర్పిఎస్ అనే వాటిని వాడుకోండి. ఎంఆర్పిఎస్ ఏంటిది, ఇదే స్టాండ్ ఫర్ ఏంటి, మోనా రుబీనా. పిఎస్ అంటే పారాషూటింగ్, అర్థమైనా. సో ఎంఆర్పిఎస్ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే మోనా రుబీనా. సో ఏ మెడల్ గెలిచారు, పారాషూటింగ్ మెడల్ గెలిచారు. ఇదంతా గుర్తులేదు అని అనుకుంటే, ఎగ్జామినేషన్ లో గుర్తు పెట్టాలనుకుంటే జస్ట్ ఏంటిది, ఎంఆర్పిఎస్ మోనా రుబీనా పారాషూటింగ్ ఎంఆర్పిఎస్. ఎం ఫర్ మోనా, ఆర్ ఫర్ రుబీనా, పిఎస్ అంటే పారాషూటింగ్. సో ఎంఆర్పిఎస్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లేదంటే మోనా రుబీనా ఓన్ పారాషూటింగ్ మెడల్. అండ్ సురేష్ షాట్ బై ద వాట్ పోలీస్. ఇక్కడ షాట్ అనేది ఎవరు సరాబ్ అనేది ముందు గుర్తు, ఎందుకు తాయాడు కాబట్టి. సో కాబట్టి సురేష్. షరాబ్ పీనా అంటే ఏంటిది మనకి, తాగుదామురో, అది అనమాట. ఓకే, రైట్, సురేష్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ అభయ్ సింగ్ స్క్వాష్ అండ్ శ్రీ సంజయ్ ప్రకాష్ స్విమ్మింగ్. అండ్ నెక్స్ట్ ఏంటిది, అమన్ ఏంటిది, రెస్లింగ్ అన్నాడు. సింపుల్ గా ఇక్కడ చూడండి, అమన్ ఉన్నాడు, ఇక్కడ ఏముంది, సో రెస్లింగ్ అనేది ఉంది. ఏం లేదు, మన భాషలో సింపుల్ గా, మన వాడుక భాషలో అమన్ గాడు వెస్ట్ ఫెల్లో, అంతే. అమన్ గాడు వెస్ట్ ఫెల్లో, అంతే. అమన్ అంటే వెస్ట్ ఫెల్లో అంటే రెస్లింగ్, అంతే. సింపుల్ గా మన మైండ్ ఎక్కిచ్చేసి అమన్ గాడు వెస్ట్ ఫెల్లో రాబాయ్ అంటాం, అంతే. మన దోస్తులు అంటాడు కదా, వాడేంద్ర వెస్ట్ ఫెల్లో ఎందుకు పనికి రాడు, మన నంబర్లు బ్లాక్ చేసి పెడతారని చెప్తావు కదా. సో కాబట్టి అందువలన ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తావు మనకి, సో అమన్ వెస్ట్ ఫెల్లో. ఓకే, సో అమన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో దిస్ ఇస్ వాట్ అమన్ వెస్ట్ ఫెల్లో. అట్లా గుర్తుపెట్టుకో మైండ్ లో, అమన్ ఇస్ వెస్ట్ ఫెల్లో అంటే అమన్ రెస్లింగ్ కి సంబంధించిన వాడు అని, అమన్ వెస్ట్ ఫెల్లో. ఓకేనా, గుర్తుపెట్టుకో, సింపుల్ అది. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఇట్లాంటివి వర్కౌట్ అవుతాయి. ఓకేనా, అమన్ వెస్ట్ ఫెల్లో, వెస్ట్ అంటే రెజ్లింగ్, సింపుల్ గా మ్యాచ్ అవుతుంది కదా, అమన్ వెస్ట్ ఫెల్లో రెజ్లింగ్. ఓకే, అర్థమవుతుందా, సమజ్ మే ఆ రహా క్యా. ఓకే, రైట్, నెక్స్ట్ వన్.
అభయ్ సింగ్ స్క్వాష్ అని చెప్తున్నాడు కదా, అభయ్ సింగ్ స్క్వాష్. దీన్ని ఈ సెంటెన్స్ లోనే కలిపేసాయి, ఈ సెంటెన్స్ లోనే కలిపేస్తే అయిపోతుంది నీకు. అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్, దట్స్ ఆల్. సో ఇది ఏదైతే సెంటెన్స్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ అనేది నువ్వు ఇచ్చేసేయి. సో దట్ ఈస్ ద అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్. ఓకేనా? సో అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్. ఓకేనా? నెక్స్ట్ సంజన్ ప్రకాష్. సంజన్ ప్రకాష్ అంటే స్విమ్మింగ్. సో సంజన్ ప్రకాష్ స్విమ్మింగ్. సో కాబట్టి సో సంజన్ స్విమ్ సూట్, సంజన్ కాదు సజన్, సజన్ మేరే సజన్ అనే పాట ఉంటుంది కదా షారుఖ్ ఖాన్, రైట్. సో సజన్ స్విమ్ సూట్, ఎందుకంటే వాడు స్విమ్ సూట్ లో యాడ్ చేస్తాడు అనమాట. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ పేరు పెట్టామన్నమాట. ఇది సజన్ స్విమ్ సూట్. స్విమ్ సూట్ లో యొక్క కంపెనీ వెరీ ఫేమస్, ఇది సజన్ అనమాట. సో కాబట్టి సజన్ స్విమ్ సూట్ గుర్తుపెట్టుకోండి, సజన్ స్విమ్ సూట్. అమన్ వెస్ట్ ఫెలో. అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్ అంటే తొక్కి పడేసారు అభయ్ సింగ్ ని పాపం. సో అభయ్ సింగ్ మనకి మన అభయ్ అనే సినిమా ఉంటది కదా, సో అది. నెక్స్ట్ కేపీజే లక్కీ స్టోన్స్ కపిల్ ఏంటిది పారాజూడో. నెక్స్ట్ అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్. అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్ అంటే ఏంటిది? అభయ్ సింగ్ ఈ స్క్వాష్. అభయ్ సింగ్ ఈ స్క్వాష్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా స్వింగ్ అన్నాం కదా, మనకి ఏంటి స్విమ్ సూట్ ఎవరిది? సజన్. సజన్ స్విమ్ సూట్స్ ఆర్ వెరీ ఫేమస్ అనమాట మనకి మార్కెట్ లో ఏ స్విమ్ సూట్స్ ఉన్నాయమ్మా? సజన్ స్విమ్ సూట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అనుకుంటాం కదా బాటా చెప్పులు, అలెన్ సోలీ షర్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఫాస్ట్ ట్రాక్ వాచ్లు, ఇవన్నీ కథలు ఉంటాయి లేదా, అట్లాగే స్విమ్ సూట్స్ అనమాట. ఏ స్విమ్ సూట్స్ ఉంటాయి మనకి? ఇవన్నీ కూడా సజన్ స్విమ్ సూట్స్. ఏవి? సజన్ స్విమ్ సూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజన్ స్విమ్ సూట్స్ అనేది ఫేమస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పటిదాకా చెప్పినాం కదా, ఇవన్నీ కూడా రకరకాల ఫీల్డ్, ఇవన్నీ పారాషూటింగ్ కానీ ఇవన్నిట్లో కూడా చెప్పినాం. ఇవన్నీ కాకుండా వేరే ఏమన్నా నచ్చినాయి అనుకోండి, ఇవన్నీ కాకుండా వేరే వచ్చినాయి. ఇక వేరే వచ్చిందంటే అన్నిటికి ఒకటే ఆన్సర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా చెప్పాను. ఇవన్నీ వేరే ఏ వచ్చినా కానీ ఇవన్నీ కూడా పారాథ్లెట్స్ అనమాట. ఇప్పటిదాకా చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం, ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పామో ఇప్పటిదాకా చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇవి గుర్తుపెట్టుకోం పారాథ్లెట్స్, ఎందుకంటే ఎలిమినేషన్ సింపుల్ ఇప్పటిదాకా చెప్పినవి గుర్తుపెట్టుకుంటే ఇవి ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఇదంతా కూడా ఒకటే కేటగిరీ, ఇది పారాథ్లెట్స్. ఇప్పటిదాకా చెప్పినవన్నీ గుర్తుంటే ఆటోమేటిక్ గా ఇక మిగిలినంత ఏమవుతుంది? పారాథ్లెట్ అవుతుంది, ఇంకేం లేదు అక్కడ ఆన్సర్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ప్రీతి పాటిల్ కానీ ఇప్పుడు వరంగల్ నుంచి మనకి ఎవరు? సో G1G దీప్తి మనకి 400 మీటర్స్ ఈ రన్నింగ్ లో పాల్గొంటది ఈమె. సో మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరికైనా నచ్చిందంటే అర్జున అవార్డు. సో వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి ఎవరు? G1G దీప్తికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా అజిత్ సింగ్ గానీ, సచిన్ గానీ, ధర్మబీర్ గానీ, ప్రణవ్ శర్మ గానీ, హకాటో సీమా గానీ, సిమ్రాన్ గానీ, నవదీప్ గానీ, వీళ్ళంతా కూడా సో పారా అథ్లెట్సే. వీళ్ళందరినీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని గుర్తున్నాయి కాబట్టి ఇక అందులో నీకు ఏది మ్యాచ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటిది? ఎగ్జామినేషన్ అంతా పారాథ్లెట్స్ అని. ఇప్పటిదాకా చెప్పిన పేర్లు కేపీజే లక్కీ స్టోన్ కానీ, అభయ్ సింగ్ స్క్వాష్డ్ కానీ, ఓకే రాకేష్ భాయ్ కానీ, పారా ఆర్చరీ, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం మనం. ఇక అందులో ఏది మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఆటోమేటిక్గా పారా అథ్లెట్స్ అని డైరెక్ట్ ఆన్సర్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బై ఎలిమినేషన్ కొట్టేయడమే, ఇక వేరే ఆప్షన్ లేదు మనకి. అర్థమైందా? ఇవందరూ కూడా ఏంటిది? పారా అథ్లెట్స్ లో వచ్చిన వీళ్ళందరికీ కూడా. అర్థమైందా? అథ్లెట్స్ లో ఎవరికి వచ్చినాయమ్మా? అథ్లెట్స్ లో అందుకే చెప్పాం మనం ఆర్జీ అథ్లెట్స్ అని. ఎవరు? రాణి జ్యోతికి ఏదైతే వచ్చినాయి అథ్లెటిక్స్ లో వచ్చినాయి. ఇవన్నీ మనకి పారా అథ్లెటిక్స్. అర్థమైందా? పారాషూటింగ్ లో ఎవరికి వచ్చింది? పారాషూటింగ్ లో ఎంఆర్పిఎస్ మోనా రుబీనాకి దేంట్లో వచ్చింది? మనకి పారాషూటింగ్ లో వచ్చింది. షూటింగ్ లో ఎవరికి వచ్చింది? తాగిండు కాబట్టి షూట్ చేసి పడేసారు. ఎవరిని? సరబజిత్ సురేష్. ఎవరిని? శరాబ్ సురేష్ షాట్ బై ద వాట్? పోలీస్. ఓకే రైట్. నెక్స్ట్ అర్జున్ అవార్డ్ ఫర్ ద వాట్? లైఫ్ టైం అంటే ఏంటిది? ఏం చెప్పాలంటే స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళ యొక్క ఏంటిది మనకి సర్వీస్ ఏం చేస్తున్నారు కంటిన్యూ చేసే వాళ్ళకి ఇచ్చేది అనమాట. సో దాన్ని ఏమంటే మనం అర్జున్ అవార్డ్ లైఫ్ టైం. ఆడుతున్న వాళ్ళకి కాదు, ఆటలో నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంకా స్పోర్ట్స్ కి సర్వీస్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి ఇచ్చారు. సో ఒకటి సూచా సింగ్ అథ్లెటిక్స్ కి కానీ, నెక్స్ట్ మురళీకాంత్ రాజారన్ పెటాకర్ పారా స్విమ్మింగ్ అని. ఈ మధ్యన పేపర్ ప్యాటర్న్ ట్రెండ్ మారింది, అర్జున్ అవార్డ్ లైఫ్ టైం అని ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ అర్జున అవార్డే పెట్టేస్తాం. ఈ మధ్యన అన్ని నాన్ ట్రెడిషనల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇక ట్రెడిషనల్ ప్యాటర్న్ రావట్లేదు. అందువల్ల మనం పొరపాటున అర్జున అవార్డు అనుకుంటాం, కానీ అర్జున అవార్డు లైఫ్ టైం అని ఇస్తాడు. బ్రాకెట్ లో మనం చూడము, మనం కూడా లైఫ్ టైం ఒకటేసారి ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండేది. సూచా సింగ్ అథ్లెటిక్స్ కి సంబంధించింది కానీ, నెక్స్ట్ నుంచి మురళీకాంత్ రాజారాం పెటాకర్ పారా స్విమ్మింగ్ కి సంబంధించింది కానీ. సో కాబట్టి సో ఇది పెట్కర్ పారా స్విమ్మర్ గుర్తుపెట్టుకోవాలా. పిపిఎస్ ఓకే, పెట్కర్ పారా స్విమ్మర్ పిపిఎస్. ఇక్కడ కూడా తీసుకుంటే మనకి ఏంటిది? SSA. సో SSA సర్వశిక్ష అభియాన్ టైప్ లో సూచా సింగ్ దేనికి అథ్లెటిక్స్ లో రావడం జరిగింది. మన అర్జున్ అవార్డ్ లైఫ్ టైం. అండ్ నెక్స్ట్ PPS ఏంటిది? పెటాకర్ పారా స్విమ్మర్. ఓకేనా? పెట్కర్ ఏంటిది? పారా స్విమ్మర్. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కొంచెం కష్టమేవి. పెట్కర్ పారా స్విమ్మర్ అండ్ సూచా సింగ్ ఎవరు? అథ్లెటిక్స్ కి సంబంధించి SSA PPS. ఇదేంటి? లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది వీళ్ళకి. ఏంటిది? PPS SS.
నెక్స్ట్ కోచ్లకు ఇచ్చేది ఏంటి ద్రోణాచార్య అవార్డు. సో ద్రోణాచార్య ఇది సుభాష్ రాణా పారాషూటింగ్ లో రావడం జరిగింది ద్రోణాచార్య అవార్డు. అండ్ దీపాలి దేశపాండే షూటింగ్ అండ్ సందీప్ సంగ్వాన్ హాకీ. ఇవి అడుగుతాడు. ఈ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఏది సుభాష్ రాణా అండ్ నెక్స్ట్ దీపాలి దేశపాండే అండ్ నెక్స్ట్ ఎవరు సందీప్. సో ఈ ముగ్గురికి రావడం జరిగింది. సో దీపాలి ఏంటిది షూటింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి సందీప్ సంగ్వాన్ హాకీ అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ సుభాష్ రాణా ఏంటిది మనకి పారాషూటింగ్. ఓకే రైట్. సుభాష్ రాణా పారాషూటింగ్ అండ్ దీపాలి దేశపాండే షూటింగ్ అండ్ నెక్స్ట్ సందీప్ ఏంటి హాకీ. ఈ మూడింటికి రావడం జరిగింది మనకి. సుభాష్ రాణా అండ్ నెక్స్ట్ ఏంటి దీపాలి దేశపాండే అండ్ నెక్స్ట్ ఏంటి సందీప్ సాంగ్వాన్. ఒకటి పారాషూటింగ్ కానీ, రెండోది షూటింగ్ కానీ, మూడోది ఏంటిది హాకీ కానీ ఉన్నాయి మనకి. సుభాష్ రాణా, దీపాలి దేశపాండే అండ్ సందీప్ గుర్తుపెట్టుకోవాలి. అది కొంచెం బైహార్ట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. లైఫ్ టైం కేటగిరీ. దేంట్లో ఈ ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీ. ఇది రెగ్యులర్ కేటగిరీ, ఇది లైఫ్ టైం కేటగిరీ. సో మురళీధరన్ బ్యాడ్మింటన్ అండ్ శ్రీ అర్మన్ ఆంజెలో కొలాకో ఫుట్బాల్. ఇక్కడ కోకోకోలా ఇవన్నీ కూడా ఫుట్బాల్ ప్లేయర్సే కదా వాడేది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొలాకో అంటే ఇది ఆంజెలో కొలాకో, ఇవన్నీ ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ వాడేది ఏంటి మనకి యూరోపియన్స్ అంతా కూడా ఫుట్బాలే కదా. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకో. అగ్నిలో కొలాకో ఇదంతా కూడా కోకోకోలా అంతా కూడా ఎక్కువ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు ఫుట్బాల్ ప్లేయర్సే ఉంటారు. సో కాబట్టి కోకోకోలా అంతా ఫుట్బాల్ అట్లా గుర్తుపెట్టుకో సింపుల్ గా. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ సుభాష్ రాణా ఏంటి పారాషూటింగ్ మనకి. సో నెక్స్ట్ ఏంటి దీపాలి దేశపాండే షూటింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకి. సో సందీప్ ఏంటిది హాకీ. ద్రోణాచార్య అవార్డ్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఎవరైతే ఎక్కువ మొత్తంలో మనకి స్పోర్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. బెస్ట్ యూనివర్సిటీస్కి ఇచ్చేది ఏంటి మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024 బెస్ట్ యూనివర్సిటీ. అంటే ఈ ఖేలో ఇండియా గేమ్స్ లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చేది. చండీగఢ్ యూనివర్సిటీకి ఇచ్చారనమాట ఓవరాల్. నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నర్ అప్ అండ్ నెక్స్ట్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్. ఎక్కువ మొత్తంలో స్పోర్ట్స్ వాళ్ళే ఆడుతున్నారు కాబట్టి మూడు కూడా పంజాబే ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా. సో ఇవి మనకి మౌలానా అబ్దుల్ కలాం చండీగఢ్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ద్రోణాచార్య అవార్డు మనం ఇగ్నోర్ చేసిపోతా ఉంటాం అప్పుడప్పుడు. సో కాబట్టి ఇగ్నోర్ చేసిపోయినా ఇవి అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. పొరపాటున మళ్ళీ పడుతుంది మనకి ఎగ్జామినేషన్ లో. సుభాష్ రాణా పారాషూటింగ్ మనకి. సుభాష్ రాణా అండ్ దీపాలి దేశపాండే ఏంటిది మనకి షూటింగ్ కానీ, నెక్స్ట్ సందీప్ సాంగ్వాన్ ఏంటిది మనకి హాకీ కానీ ద్రోణాచార్య అవార్డు రావడం జరిగింది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సుభాష్ రాణా అండ్ నెక్స్ట్ దీపాలి అండ్ నెక్స్ట్ ఏంటి సందీప్ సాంగ్వాన్. వాటికి వేరే ఆప్షన్ లేదు. అవి మనం కోడ్ క్రియేట్ చేయలేము, మీరే గుర్తుపెట్టుకోవాలి వాటికి. ఓకేనా. దీపాలి షూటింగ్. దీపావళికి ఏదో షూట్ చేస్తావు కదా గన్ తోటి, అట్లా అనమాట. దీపావళికి గన్ కొనుక్కుంటావు కదా చిన్నగా, దీపావళికి గన్ కొనుక్కొని షూట్ చేస్తావా లేదా చిన్నప్పుడు. సో కాబట్టి దీపాలి షూటింగ్, దీపావళికి షూటింగ్ చేసినావు. అట్లానే ఇక్కడ ఏంటి దీపాలి షూటింగ్. అయిపోయిందా, ఫిక్స్ అయిపోయింది. మనకు భలే థాట్ వచ్చింది. ఓకే రైట్. సో ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. దీపావళికి చిన్న గర్వం కొనుక్కొని షూట్ చేసినట్టు ఇక్కడ కూడా దీపావళి దేనికి సంబంధించిన ఆమె షూటింగ్ లో ద్రోణాచార్య అవార్డు రావడం జరిగింది. ఓకేనా రైట్. నెక్స్ట్ సుభాష్ రాణా ఏంటిది పారాషూటింగ్ అనమాట. ఓకేనా. సుభాష్ రాణా అంటే రాణా హీరో కదా. సో రాణా హీరో కాబట్టి రాణా హీరో కూడా ఏం చేస్తాడు మనకి షూటింగ్ చేస్తాడు మనకి. సో కాబట్టి రాణా హీరో కాబట్టి షూటింగ్ చేస్తాడు. కానీ ఎగ్జామినేషన్ లో వేరే ఆప్షన్స్ ఇస్తే ఓకే, బట్ షూటింగ్ పారాషూటింగ్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి సో మీరు గుర్తుపెట్టుకోండి పారాషూటింగ్ రాణా. ఓకే. రాణా గుర్తుపెట్టుకోండి. రాణా వల్ల డాడీ ప్రొడ్యూసరు. ఓకే. ఆయన షూటింగ్ చేస్తాడు కాబట్టి ఏంటి పారాషూటింగ్. ఎవరు రాణా దేనికి సంబంధించింది పారాషూటింగ్ కి సంబంధించింది. ఓకేనా రైట్. ఓకేనా గుర్తుంటుంది కదా. సో మరి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సందీప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటిది హాకీ. సందీప్ ఈస్ ప్లేయింగ్ ద వాట్ హాకీ. సంగ్వాన్ హాకీ, సందీప్ హాకీ. ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీపాలి దేశపాండే ఏంటిది షూటింగ్, రాణా ఏంటిది పారాషూటింగ్. ఓకేనా. ఇవి అవార్డ్స్ అన్నమాట. ఈ మొత్తానికి ఇవి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది 100% ఎలాంటి డౌట్ లేదు. 100% ఒక మార్క్ గ్యారంటీ. ఏ ఎగ్జామ్ జరిగినా 2025లో కంపల్సరీగా వస్తుంది. ఒకసారి రివైజ్ చేయాలి. మీరు రివైజ్ చేయకపోతే రావు ఇవి. ఒకసారి వినాలి, రివైజ్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలంగాణ వాళ్ళైతే మనకి పాలపిట్ట ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి వాళ్ళకి విడివిడిగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 2 ఛానల్స్ ఉన్నాయి, 2 యాప్స్ కూడా ఉన్నాయి. 2 యాప్స్ సపరేట్. TSPSCకి అయితే పాలపిట్ట అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే APPSCకి అయితే అమరావతి యాప్ అనేవి ఉన్నాయి. సో వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.